మనం ఎన్నికలకు ముందే చెప్పినాం, ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి పాలన పెడితే మనం మన స్వతంత్రాన్ని వదులుకొని ఢిల్లీకి సామంతులుగా ఉంటే నష్టపోయేది తెలంగాణ అని మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఈ రెండు ఢిల్లీ పార్టీలు ఎన్నటికైనా వాళ్ళు స్వతంత్రులు కాదు, ఢిల్లీకి సామంతులు. అందుకే సామంతులకు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తారు తప్ప తెలంగాణ ప్రజల చుట్టూ తిరగరని చెప్పినాం. అన్నట్టుగానే ఈ రోజు మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 30 నెలలు దాటింది ముఖ్యమంత్రి అయి. ఏందయ్యా సాధించిందంటే ఎక్కే విమానం దిగే విమానం. 71సారి ఢిల్లీకి, 72సారి ఢిల్లీకి, 73సారి ఢిల్లీకి, తొందరలో శత దినోత్సవం 100వసారి ఢిల్లీకి. పోనీ 100 సార్లు పోయినావు, కనీసం 100 పైసలు తెచ్చినావా ఢిల్లీకి వెళ్ళి? తెచ్చుడు ఎక్కడిది, మొత్తం ఇచ్చేచ్చుడేనా? ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు. ఇవాళ రైతులకు సంచులు లేవు. మొన్న మొత్తం వరంగల్ అంతా తిరిగినాం, నర్సంపేట తిరిగినాం, మొత్తం జనగామ పోయినాం, అట్లాగే మధ్యలో మన వర్ధనపేట పోయినాం, పరకాల పోయినాం. ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఉంటే అక్కడక్కడ పోయినాయి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎక్కడ కూడా రైతులు చెప్తున్న మాట ఒకటే, సార్ సంచులు లేవు, బారదాన్ లేదు, సుతిలు లేదు, నీళ్లు లేవు, ఏం లేవు, కొనుగోలు కేంద్రాలు అడిగేటోళ్ళు లేడని చెప్తున్నారు. ఎక్కడ పోయినాయి సంచులు అని చెప్పి నేను దేవులాడినా. ఎక్కడ పోయినాయట, మొత్తం ఢిల్లీకి పోతున్నాయట. మంచిగా సంచులలో నిండా నింపి నెలకొక్కసారి పోయి ఆడ ఢిల్లీలో కప్పం కట్టి సామంతరాజు గారు రెన్యువల్ చేయించుకొని రావాలి. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి.